ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది. కేవలం ఇండస్ట్రీలోనే కాదు, పొలిటికల్ సర్కిల్లోనూ హాట్ టాపిక్ గా మారింది ఈ ఇష్యూ. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గురువారం గోవాలో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసిన పోలీసులు కాసేపటి క్రితం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాలను బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ, నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు, కావాలనే కొందరు తనపై ఫిర్యాదు చేయించారు. ఈ కేసుపై లీగల్గా పోరాడి నిజాయితీగా బయటకు వస్తాను, ఇందులో నన్ను ఇరికించిన వారిని వదిలిపెట్టను అని అన్నారు. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, కొన్నేళ్లుగా తనను బెదిరిస్తున్నాడని, మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ నెల 15న జానీ మాస్టర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. అనంతరం ఈ కేసును నార్సింగి పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు. ఆ రోజు నుంచి అజ్ఞాతంలోనే ఉన్న జానీ మాస్టర్ను గురువారం గోవాలో అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం 4 గంటలకు హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు విచారణ అనంతరం రాజేంద్ర నగర్లోని జాయ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. ప్రస్తుతం కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు. జానీ మాస్టర్పై వస్తున్న ఆరోపణలు అన్నీ ఫాల్స్ ఎలిగేషన్ అంటున్నారు ఆయన భార్య ఆయేషా. తన భర్తను ఇండస్ట్రీలో ఎదగనీయకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మొన్న రేవ్ పార్టీ అన్నారు, ఇప్పుడు లైంగిక ఆరోపణలు చేస్తున్నారని ఆయేషా అన్నారు. జానీ మాస్టర్ కేసుపై ఇండస్ట్రీకి చెందిన పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ కెరీర్ పరంగా ఎంత శ్రమించారో పరిశ్రమలో అందరికీ తెలుసని, అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలు తన మనసును ముక్కలు చేసిందని అన్నారు. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవటం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్ని ఇస్తుందని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని, ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలని సూచించారు. ఇదిలా ఉంటే కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఉప్పరపల్లిలోని ఫోక్సో కోర్టు కీలక తీర్పు ఇవ్వటం జరిగింది. దీంతో వచ్చే నెల 3వ తేదీ వరకు కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు రిమాండ్ విధించనున్నారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టు నుంచి చర్లపల్లి జైలుకు షేక్ జానీ బాషాను తరలిస్తున్నారు నార్సింగి పోలీసులు. కాగా లైంగిక దాడి, ఫోక్సో యాక్ట్ కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాను గోవా నుంచి ఇవాళ హైదరాబాద్కి తీసుకొచ్చారు సైబరాబాద్ ఎన్ఓటీ పోలీసులు. అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ తరుణంలోనే లైంగిక దాడి, ఫోక్సో యాక్ట్ కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు రిమాండ్ విధించింది.